మన ఇంట్లో వాళ్ళకి గానీ, బయట వాళ్ళకి గానీ చాలా మందికి ఇలా కార్నర్స్ ఆఫ్ ద మౌత్‌లో పగుళ్ళులాగా ఫార్మ్ అవ్వడం చూస్తూ ఉంటాం. దీన్ని యాంగులర్ కిలైటిస్ అంటారు. ఈ కండిషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ తీసుకోవడానికి గానీ, నోరు పెద్దగా తెరవడానికి లేదా స్పైసీ ఫుడ్ తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఈ కండిషన్ దేనివల్ల డెవలప్ అవుతుంది? దీని రీజన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చి వైటమిన్ డెఫిషియన్సీ, జింక్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఇలా డెవలప్ అవుతుంది. లేదా పడుకున్నప్పుడు కొంతమందికి చెళ్ళు కార్చే హాబిట్ ఉంటుంది. సో, ఈ సలైవా అంతా కార్నర్స్ ఆఫ్ ద మౌత్‌లో అక్యుములేట్ అయిపోవడం వల్ల అక్కడ స్టెఫైలోకోకస్ బాక్టీరియా లేదా కాండిడా ఆల్బికన్స్ ఈ ఫంగస్ ఫార్మ్ అవడం వల్ల ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే డేంజర్ వేరర్స్. కొంతమంది పళ్ళ సెట్ కట్టించుకుంటారు. అది వాళ్ళకి సరిగ్గా సెట్ అవ్వకపోతే అంటే వర్టికల్ డైమెన్షన్స్ లో డిఫరెన్స్ వస్తే గనక ఈ యాంగులర్ కిలైటిస్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఫోర్త్ వన్ డిహైడ్రేషన్, అంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోతే. అండ్ కొంతమందికి డ్రై వెదర్స్ లో ఈ స్కిన్ కూడా డ్రైగా ఉన్నప్పుడు ఇక్కడ ఇచ్చింగ్ అనేది వస్తుంది. సో రిపీటెడ్ గా అక్కడ స్క్రాచ్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ హోమ్ రెమెడీస్ ఫాలో అవుదాం అనుకుంటే కోకోనట్ ఆయిల్, అలోవెరా జెల్, హనీ ఇవైతే అప్లై చేసి చూడండి. వాటర్ ఇంటేక్ సఫిషియెంట్ గా తీసుకోండి. అండ్ వైటమిన్ రిచ్ ఫుడ్ తీసుకోండి. ఇలా 1 to 2 వీక్స్ ఫాలో అయ్యి అప్పటికి తగ్గకపోతే మీ డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి. డాక్టర్ అయితే మీకు బ్లడ్ టెస్ట్ అండ్ స్వాబ్ టెస్ట్ సజెస్ట్ చేస్తారు. దీనివల్ల ఏ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది లేదా బ్యాక్టీరియా ఫంగస్ వల్ల వస్తుందా అనేది క్లియర్ గా తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు మెడికేషన్ అనేది సజెస్ట్ చేస్తారు. అండ్ ఇది 2 టైప్స్ ఉంటుంది, అక్యూట్ అండ్ క్రానిక్. అక్యూట్ అయితే కనుక మీకు టాపికల్ క్రీమ్స్ సరిపోతాయి, ఇలా యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాంటీ ఫంగల్ క్రీమ్స్ సరిపోతాయి. అదే క్రానిక్ ఫేజ్ లో ఉంటే కనుక ఓరల్ మెడికేషన్స్ పెడతారు. అండ్ ఒకవేళ ఇది డేంజర్ వేరర్స్ లో కండిషన్ ఉంటే గనక ఒకసారి మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి చెకప్ చేయించుకోండి లేదా కొత్త సెట్ చేయించుకోవడానికి ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ కండిషన్ అయితే కొంతమంది ఇంపినో కాంప్రమైజ్ పేషెంట్ లో కూడా చూస్తూ ఉంటారు, లైక్ అన్కంట్రోల్ డయాబెటీస్ లేదా హెచ్ఐవి ఎగ్జిమా ఉన్న పేషెంట్స్ లో. సో వీళ్ళైతే డాక్టర్ ని కన్సల్ట్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి కండిషన్ కనుక మీరు ఎవరికైనా చూసుంటే వాళ్ళకి వీడియో షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ.